చిన్న సింహం అడవిలో స్నేహితులతో ఆడుకుంటూ ఉండేది. ఒక పెద్ద కొండ చూసి సింహం భయపడింది. నేను ఎక్కలేను అని సింహం చెప్పింది. స్నేహితులు దాని చెంతకు వచ్చి ధైర్యం చెప్పారు. నీవు ప్రయత్నిస్తే నీవే గెలుస్తావు అన్నారు స్నేహితులు. సింహం కొండను చూస్తూ ఆలోచించింది. నాలో భయం ఉంది అని నిదానంగా అన్నది. స్నేహితులు చిరునవ్వుతో మేము ఉన్నాం, ప్రయత్నించు అని అన్నారు. సింహం ముందుకు ఒక అడుగు వేసింది. కాని ఒక్కసారి జారిపోయింది. చూడు, నాకు రాదు అని కోపంగా అన్నది. పరవాలేదు, మళ్ళీ ప్రయత్నించు అన్నారు స్నేహితులు. సింహం నిరాశగా కూర్చుంది. నేను బలహీనుడిని అని అన్నది. ఏనుగు దానిని ఆదురుగా ముద్దు పెట్టుకుంది. ధైర్యం అంటే మళ్ళీ ప్రయత్నించడం అని బోధించింది. కోతి నేలపై హాస్య ముఖాన్ని గీయడం మొదలుపెట్టింది. చూడు, నీవు ఒక్క అడుగు వేశావు, అది గర్వించదగిన పని. సింహం చిరునవ్వింది. ఓకే, ఇంకొకసారి ప్రయత్నిస్తా అన్నది. సింహం మళ్లీ నిలబడి జాగ్రత్తగా నడిచింది. అది కొండపై 1-2 అడుగులు వేసింది. చూడు, నేను ఎక్కుతున్నా అని ఉత్సాహంగా అరిచింది. స్నేహితులు సంబరపడ్డారు. అప్పుడే గాలి బలంగా వీచింది. పొదలు ఊగి ఆకులు ఎగిరిపోయాయి. నాకు మళ్లీ భయంగా ఉంది అన్నది. ధైర్యంగా ఉండు, గాలి తగ్గిపోతుంది అని స్నేహితులు చెప్పారు. సింహం పైకి చూస్తూ ఊపిరి పీల్చుకుంది. నేను ఈసారి ఎక్కుతాను అని అనుకుంది. మెల్లగా బలంగా పైకి నడిచింది. ప్రతి అడుగు ధైర్యాన్ని ఇచ్చింది. కొండ మధ్యలో పెద్ద రాయి ఎదురైంది. సింహం దానిపై ఎక్కడానికి ప్రయత్నించింది, కానీ జారిపోయింది. నీ తోక, పంజాల బలం వినియోగించు అని స్నేహితులు చెప్పారు. సింహం మళ్లీ ప్రయత్నించింది. ఈసారి అది రాయి మీదకు ఎక్కింది. వావ్, నేను సాధించాను అని కేక వేసింది. స్నేహితులు చప్పట్లు కొట్టారు. నీకు ఇది చేతనని మేము ఎప్పుడో చెప్పాము. ఇంకా కొండ ఎక్కుతూ సింహం ఆలోచించింది. ఇంతవరకు ఇచ్చిపుచ్చుకున్నాను, కాని ఇప్పుడు కాదు. ఆకర్షణతో పైకి సాగింది. దాని ముఖంలో ఆనందం మెరిసింది. పూలు తాకుతూ సీతాకోకచిలుకలు ఆడుతున్నాయి. ఎంత అందం అని చూసింది. కాని అది ఆగలేదు. పైన ఎక్కాలి అని తలుచుకుంది. ఒక కష్టమైన ప్రదేశంలో పంజా జారింది. కాని ఈసారి అది మళ్లీ నిలబడి ప్రయత్నించింది. ఒక కొమ్మ పట్టుకుని నిలబడింది. నేను చేయగలను అని తనకు చెప్పుకుంది. చూడు, పైకి దగ్గరగా వచ్చావు అని స్నేహితులు అరుచుకున్నారు. సింహం ఆనందంగా నవ్వింది. ఇంకొన్ని అడుగులు వేసింది. కొండపై పైభాగం కనిపించింది. చివరకు సింహం కొండ శిఖరాన్ని చేరింది. నేను గెలిచాను, నేను భయపడలేదు అని గర్జించింది. అంతా చిన్నగా కనిపించేది. ఆహ్లాదంగా పైకి నిలబడి చూసింది. స్నేహితులు చేరి దానిని పలకరించేశారు. నీకు కావాల్సింది ధైర్యం మాత్రమే అన్నారు. సింహం చిరునవ్వుతూ దూరాన్ని తిలకించింది. నేను నిజంగా బలవంతుడిని అనుకుంది. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఒకరోజు నేను ఇలా ఎగరాలి అన్నది. మేము మళ్లీ సహాయం చేస్తాం అన్నారు స్నేహితులు. ఇప్పుడు నీకు అన్ని సాధ్యమే అన్నారు. సింహం దిగిపోతూ పైకి చూసింది. నేను భయపడే సింహం కాదు అనుకుంది. చిన్న సింహం కాదు, ధైర్యవంతుడిగా మారింది. తలెత్తి నడిచింది. సూర్యుడు అస్తమించడంతో వర్ణాల ఆకాశం. ఇక ఇంటికి పోదాం అని స్నేహితులు చెప్పారు. అందరూ కలిసి నవ్వుకుంటూ దిగారు. సింహం హృదయంలో గర్వంతో నడిచింది. చివరగా నక్షత్రాల కింద సింహం నిద్రించింది. నాకు ధైర్యం ఉంది, నేను ప్రయత్నిస్తే సాధిస్తా అనుకుంది. స్నేహితులు దాని పక్కనే నిద్రించారు. చిన్న సింహం కలల్లో కొత్త ప్రయాణాలు ప్రారంభించింది. Please subscribe to our channel.